యోహాను భక్త కోడికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం, మన పాపములను మనం ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడు గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేస్తాడు. ఈరోజు నీవు మోకాళ్ళు ఊని, ప్రభువా నేను పాపిని, నా పాపములు క్షమించు, నీ రక్తముతో నా పాపాలు కడగమని ఈరోజు మోకరించి నీవు దేవుణ్ణి అడిగితే యేసు రక్తం నిన్ను కడిగి ప్రతి పాపాన్ని నుండి విడిపిస్తుంది, నరకా నుండి తప్పిస్తుంది. నీ బ్రతుకు కాలములో నీవు ఆ పని చేయకుండా మోకరించి నీ పాపాలు ఒప్పుకోకుండా పాపములోనే ఉండి మరణిస్తే ఆరణి అగ్నికి వెళ్తావు, సందేహమేమి లేదు. ఈరోజు గ్రహించి సత్యాన్ని. పాపాత్మురాలైన స్త్రీ సీమోని ఇంటిలో ప్రభు ఉన్నాడని తెలుసుకొని ఆయన పాదముల మీద పడి కన్నీటితోటి ఆయన పాదాలు కడిగి తల వెంట్రుకలతో ఆయన పాదాలు తుడిసి అత్తరుతో ఆయన పాదాలు అభిషేకించింది. అంటే అర్థం ఏంటి? ఆయన భయంకరమైన పాపాత్మురాలు. ఆమె యేసయ్య పాదముల దగ్గర తన పాపమంతా ఒప్పుకున్నది. తన పాపాలన్నిటినీ, తన దోషాలన్నిటినీ, తన పనికి మారిన పనులన్నిటినీ ఒప్పుకున్నది. యేసు రక్తం ఆమెను పవిత్రపరిచింది. యేసయ్య అంటున్నాడు, అమ్మా ఇక పాపము చేయకము. గత పాపాలన్నీ కడిగేశాడు. ఆమె పరిశుద్ధురాలుగా బ్రతికింది, పరలోకానికి వెళ్ళిపోయింది. ఈరోజు నీ పాప స్థితిని ఒప్పుకోవా? యేసయ్య పాదాల మీద పడి నీ రహస్య పాపాలు, నీ చెడుగు, పుచ్చిపోయిన నీలో ఉన్న దుర్గుణాలు దేవుని దగ్గర ఒప్పుకొనకపోతే అవే నిన్ను నరకంలో కాల్చేస్తాయి రేపు. ఈరోజు మన పాపములు మనం దేవుని దగ్గర ఒప్పుకోవాలి. అంతేకాదు ఈ శ్వాసలు ఏ రోజు తప్పిదం జరిగినా, ఏ రోజు పొరపాటున ఏదైనా పాపం చేసినా, మాట ద్వారా చూపు ద్వారా ఏదైనా జరిగి ఉంటే యేసయ్య దగ్గర ఒప్పుకోవాలి. ప్రతిరోజు మనం చేయాల్సిన పని అది. ప్రతిరోజు దేవుని పిల్లలు ఏ రోజుకు ఆ రోజు పరీక్షించుకోవాలి. ఈ అనుభవం మనం కలిగి ఉండాలి. రాత్రి నీ పడక మీదికి వెళ్లే ముందు ఆత్మ పరీక్ష చేసుకో. ఈరోజు ఈ నోటి ద్వారా ఎవరినైనా దూషించానా? ఈ నోటి ద్వారా ఎవరినైనా శపించానా? లేకపోతే ఈ నోటి ద్వారా ఎవరికైనా హాని కలిగించానా? నా క్రియల ద్వారా ఎవరికైనా బాధ కలిగించానని రాత్రి నీ పడక మీదికి వెళ్ళక ముందే ఆత్మ పరీక్ష చేసుకోవాలి. ఏవైనా లోపం ఉంటే బలహీనతో యేసయ్యా ఈరోజు నీ రక్తంతో కడగో. నోరు జారింది, చూపు జారింది, ఆలోచనలు జారాయి, నా ప్రవర్తన జారిపోయింది. ఈరోజు నీ రక్తంతో కడగమని మరలా యేసు సన్నిధిలో ఏ రోజుకు ఆ రోజు శుద్ధీకరింపబడాలి. ఒక వచనాన్ని మీకు జ్ఞాపకం చేస్తా, మర్చిపోవద్దు. 139వ కీర్తన భాగములో దావీదు మహారాజు యొక్క అనుభవం ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి మన జీవితాల. 139వ కీర్తనలో దేవా నన్ను పరిశోధించి నా హృదయమును తెలుసుకును, నన్ను పరీక్షించి నా ఆలోచనలను తెలుసుకును. నీకు ఆయాసకరమైనది నా మార్గము, నా యందున్నదేమో చూడుము, నిత్య మార్గమున నన్ను నడిపించుము. 139వ కీర్తనలో 23-24 వచనాలు అండర్లైన్ చేసుకోండి. ఇప్పుడు నేను చెబుతాను, అందరూ చెప్పండి ఆ వచనాలు. మీ నోటితో పలకండి, ఆ మాట మర్చిపోకండి. ఇది ప్రతిరోజు మనం చేయాల్సిన పని. ప్రతి రాత్రి నీ పడక మీదికి వెళ్లే ముందు ఒక్కసారి పరీక్షించుకోవాల్సిన పని ప్రతిరోజు అండి. దేవుని బిడ్డలు గ్రహించండి. దేవుని పాత్రలు చేవేసేవారు ఏదో పగలంతా అలిచిపోయి గుర్రబెట్టి మనసు మీద నిద్రపోవటం కాదు. నిద్రపోయే ముందు ఒకసారి ఆత్మ పరీక్ష చేసుకోవాలి. ప్రతి ఒక్కరూ, నేను కానీ మీరు కానీ ప్రతి ఒక్కరూ ఆత్మ పరీక్ష చేసుకోవాలి. ఈ మాట నేను చెబుతాను, అందరూ చెప్పండి. దేవా నన్ను పరిశోధించి నా హృదయమును తెలుసుకునుము, నన్ను పరీక్షించి నా ఆలోచనలను తెలుసుకునుము, నీ కాయాసకరమైన మార్గము నా యందున్నదేమో చూడుము, నిత్య మార్గమున నన్ను నడిపించు. దావీదు ప్రార్థన. దేవా నీకు ఆయాసకరమైన మాటలు మాట్లాడానేమో, ఆయాసకరమైన పనులు చేశానేమో, నీకు బాధ కలిగించే ఏవైనా ఈ రోజు నేను చేసి ఉంటే మరొకసారి నన్ను నీ రక్తంతో కడిగి పవిత్రపరచుమని దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నాడు. ఉన్నదా ఈ ప్రార్థన మనకు? లేకపోతే ఆదివారం ఒక్క రోజు ఏదో మందిరంలో 2 గంటలు కూర్చొని వెళ్ళిపోతే సరిపోద్ది అనుకుంటున్నావా? ప్రతిరోజు
నీ ఉద్యోగం, నీ వ్యాపారం, నీ కూలి పని, నీ ఇంటి పని, నీ చేతి పని అన్నీ అయిపోయిన తర్వాత పడక మీదకి వెళ్తూ ఉన్నప్పుడు ఒకసారి పరీక్షించుకొని పండుకో. పరీక్షించుకొని పండుకో. నిన్ను పరీక్షించుకోవాలి. ఏ నాటికీడు ఆనాడు చాలు. ఏ రోజు ఆ రోజే పరీక్షించుకొని యేసు రక్తంలో కడుక్కోవాలి. ఏదో అంత ఆదివారం కడుక్కుంటా అంటే కుదరదు. ఏ రోజుకు ఆ రోజు సాయంకాలం ఆత్మ పరీక్ష చేసుకోవాలి. దేవునికి ఆయాసకరమైనది ఏమైనా ఉంటే తొలగించుకోవాలి అనేది దేవుని వాక్యం ఈరోజు మనకు నేర్పుతూ ఉన్న సత్యం.